హాయ్ అండి. క్షీరన్నం, బెల్లమన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసుల వాటర్ పోసి అన్నాన్ని రైస్‌ని మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి. అది పాలు గిన్నె కాబట్టి ఆ కలర్‌లో కనిపిస్తుందండి. నార్మల్ వాటర్‌తో ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత 5 యాలక్కాయలు వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి. దగ్గరగా అయ్యాక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు పడతాయండి. 2 గ్లాసుల పాలు వేసి దగ్గరగా అన్నం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి. క్షీరన్నానికి కొంచెం రైస్ మెత్తగా ఉండాలి. బాగా ఉడికాక పాలతో కూడా బాగా ఉడికి దగ్గరగా అయ్యాక బెల్లం యాడ్ చేసుకోవాలండి. ముందు బెల్లం యాడ్ చేస్తే పాలు ఇరిగిపోతాయండి. స్టవ్ కట్టేసాక బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం యాడ్ చేయాలండి. ఈసారి ఇలా ట్రై చేయండి. క్షీరన్నం చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.